మళ్ళీ వస్తారు మీ దగ్గర ఆంజనేయ రెడ్డి గారు. మనతో సయ్యద్ రఫీ గారు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక స్కెచ్ వేసినట్టున్నారా కూటమి పార్టీలు అందరూ కలిసి? సార్ అది భలేవారండి బ్రహ్మనాయుడు గారు. మీకు నమస్కారం. అలాగే ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి నమస్కారం. మేము స్కెచ్ చేయటం సార్, మేము చేస్తాం, మాకెందుకు అవసరం? మా ఏడు బస్సులే నిండిపోయి ఉంటే అసలు మేమెందుకు స్కెచ్ చేయడం? వాళ్ళే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నాడు ఏలూరులో, కాంగ్రెస్ ఆయన చుట్టి పెరిగింది కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి అనుచరుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన రాజీనామా చేశాడు. ఆ రోజు కూడా మాకు ఆయన పోతే ఏం పర్వాలేదు అలా. కిలా రోసయ్య గారు ఆయన పోయినా పర్వాలేదు, ఎవరు పోయినా మా పర్వాలేదు అంటున్నారు. అంటే ఒకటైతే 3 నెలలకే సార్ అయింది. కాదండి రఫీ గారు, షర్మిల గారు వెళ్తేనే మాకు అసలు నష్టమే లేదన్నారు. ఇంక వీళ్ళందరినీ మేము సింగిల్ గా వస్తాం, సింహం సింగిల్ గా వస్తుంది. 175 వైనాట్ 170 అన్నారు కదా, బోర్ల పక్కలు పడ్డారుగా సింగిల్ గా వచ్చి. ఇంక సింహం ఒక్కటే మిగిలిందా భవిష్యత్తులో? ఇప్పుడు కూడా అదే ధోరణి ఆ పార్టీలో అంతర్మతం స్టార్ట్ అయిందండి. ముసలం పుట్టిందా? 3 నెలలే కదా అయింది. ఇంకొక 6 నెలలు అయితే మీకు మా పథకాలు రేపు దీపావళి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఉచిత గ్యాస్ ఇచ్చేటువంటి పథకం, తర్వాత మహిళలకి బస్సులో ఫ్రీ. నిన్న కేబినెట్ లో మహిళలకు 1500 రూపాయలు ఇచ్చేది అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలలకి స్టార్ట్ చేశాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అమ్మఒడి మేము ఇంకా ముందే స్టార్ట్ చేస్తా ఉన్నాం. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 ఇస్తాం రేపు జనవరి 1వ తారీఖుకి. ఇవన్నీ చేసుకుంటూ పోయిన తర్వాత ఇక 2 రకాలుగా చీలిపోయి ఉందండి వైసీపీ. ఒకటి సైకో, ఒకటి నాన్ సైకో. సైకో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా పర్వాలేదు అని చెప్పేసి, ఎవడు పోయినా పర్వాలా మొత్తం మీరు పోడరా మేమే ఉంటామని టైప్ లో సైకోలు ఉంటారు. ఈ నాన్ సైకో కారణం వాళ్ళు ఎలా ఉంటారు కదా బ్రహ్మనాయుడు గారు, ఏంటి మన భవిష్యత్ ఏంటి, మనం ఈ నాయకుడిని పెట్టుకొని మన ప్రజల్లోకి ఎలాగెళ్తాం, ఇదనేదో మతిస్థిమితం పోయి మాట్లాడుతూ ఉన్నాడు. బుడలేరు అటు వస్తే ఇటు ఇల్లు కాపాడుకోవడం కోసం ఆటాడేంటని చెప్పాడేంటని చెప్పి మొత్తం మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఏది మాట్లాడినా పులివెందల్లో మెడికల్ కాలేజీ అసలు కట్ల స్టార్ట్ కాలా, టీచర్లు లేరు, ఏమీ లేదు. అక్కడ స్టూడెంట్స్ ని పెట్టి ఆ చెట్ల కింద చదివించమంటాడు. ఏంటో ఏం మాట్లాడి తెలియట్లా. ఒక 1000 స్కూళ్లలో సడన్ గా సెంట్రల్ సిలబస్ పెట్టాడు. దానికి ట్రైల్ వేసి వీళ్ళు ఎంత చదివారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి లోకేష్ గారు ఒక పరీక్ష పెట్టించాడు ఆ పిల్లల చేత. 90% మంది ఫెయిల్ అయ్యారు. అయ్యో ఇలాగే వీళ్ళు ఈ సడన్ గా పెడితే వీళ్ళు ఇలాగా ఫెయిల్ అయిపోతే మన పరుగు పోతుంది కదా అని చెప్పి మళ్ళీ స్టేట్ సిలబస్ పెట్టి వాళ్ళకి తర్ఫీదు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే సెంట్రల్ సిలబస్ కి టీచర్లు కూడా తర్ఫీదు లేదు. అన్ని అతను అనాలోచితంగా మొత్తం చేశాడు. ఇప్పుడు దాన్ని సమర్థించుకునేటువంటి పని చేస్తా ఉన్నారు. ఇది ఆ పార్టీలో ఇద్దరి వ్యవహార శైలి మనకి అనవసరం. మనం బయటపడితే ఎలాగా, ఏ పార్టీకి వెళ్ళాలి, టీడీపీకి వెళ్ళాలా, జనసేనకి వెళ్ళాలా, లేకపోతే బీజేపీకి వెళ్ళాలా, అదే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలా అనే దాని మీద వేరే చేసుకు 3 నెలలే కదా సార్. అవును, మీకు సంవత్సరం అవనివ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే జైలు, బెంగళూరు ప్యాలెస్, ఈ రెండింటి మధ్య ఉంది. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రాడు కదా, అది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళడండి. ఇప్పుడు కేసులు ఒక్కొక్కటి ముచ్చులకు వస్తా ఉన్నాయి. అతను జైలుకి వెళ్తే మన పరిస్థితి ఏంటి, ఈ పార్టీ పరిస్థితి ఏంటి? అతని మీద ఉన్నటువంటి అనేక కేసులు ఒక్కటి కన్వెన్షన్ అయినా సరే ఇక అతనికి శిక్ష పడిపోద్ది. ఈ పార్టీ నడిపేవాళ్ళు అప్పుడు తల్లి చెల్లి ఏదో నడిపారు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు అనేటువంటి ప్రశ్న వాళ్ళు చర్చించుకుంటా ఉన్నారు. ఈయనతో టచ్ లో ఉన్నట్టు నాతో కూడా వైసీపీ నాయకులు చాలా మంది టచ్ లో ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మా పార్టీకి భవిష్యత్తు లేదండి, 4 ఆప్షన్లు ఉన్నాయి,
తెలుగుదేశం, జనసేన, బీజేపీ, చివరి కాంగ్రెస్. ఈ నాలుగింటిలో మేము దేంట్లో పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. 3 నెలలు కదండి అయింది, కొంచెం కాస్త అప్పుడే మారిపోయామంటే ప్రజల్లో కూడా ఇది ఉంటుంది. కాస్త పరిస్థితి అయిన తర్వాత మారుదాం. ఈయన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోనివ్వడు, ఈయన ₹1 ఇచ్చా అన్నాడు, ఎక్కడ ఇచ్చాడో తెలియదు. విజయవాడ ముంపు వార్తలకి ఏదో పాలు ఇచ్చాను, పెరిగి ఇచ్చారు అంటున్నాడు. ఒక్కొక్కడు ₹1,00,00,000 పడినటువంటి కష్టాలు చూసి 300 పైగా ₹1,00,00,000 వచ్చి నిన్న కూడా వస్తా ఉన్నాయి. ఈ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టబెట్టాడేంటి, మధ్య ప్రవహించిందా? అది నారాయణమూర్తి గారు 2.5 సంవత్సరాల్లో మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తాయి, 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అంటున్నారు. చివరికి తిరుపతి లడ్డూలో నెయ్యి లేకుండా జంతువుల కొవ్వుతో కూడా లడ్డు తయారు చేశారని నేను సాయంత్రం చీఫ్ మినిస్టర్ గారు చెప్పిన తర్వాత హిందువుల మనోభావాలని కూడా బాగా దెబ్బతిన్నాయి. ఇక ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఒక్కోటిగా బేరీ చేసుకుంటారు. బేరీ చేసుకుని నేను చెప్పాను కదండి, ఈ ఎన్ని అవకాశాలు లేకపోతే బాలనేని గారే చెప్పాడు, ఈ పిల్ల కాంగ్రెస్ ని తల్లి కాంగ్రెస్ లో కలపాలని చెప్పి ప్రయత్నం చేశాడు. బెంగళూరులో కూర్చొని షర్మిల ఒప్పుకోలేదు. షర్మిల ఒప్పుకొని దాని మీద రాహుల్ గాంధీ వాళ్ళు కూడా నో అన్నారు, అందుకని ఆగింది. లేకపోతే పిల్ల కాంగ్రెస్ వెళ్ళి తల్లి కాంగ్రెస్ లో కలిసిపోవాలని చెప్పి చూస్తా ఉంది అని చెప్పేసి బాలనేని. ఇప్పుడు బాలనేని అంటే 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఆయన. ఇప్పుడు పోతే పో, ఇప్పుడు మన ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు పోతే పో పొండి అని చెప్పి మాట్లాడతాడు. పోతే పోమంటే అందరు పోతారు కదా, మొత్తం పోతారు కదా సార్. ఉంచుకోవాలి కదా పార్టీలో, బుజ్జగించుకొని మాట్లాడుకొని మళ్ళీ మనకు భవిష్యత్తు ఉంది అని మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఇక రాజ్యసభ మెంబర్ రాజీనామా చేశారు, 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. చేసుకుంటే పోండి అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈయన దగ్గరికి చర్చలకు పంపించింది ఎవరు? విడుదల రజనీను ఇంకోళ్ళు ఎవరినో పంపించారు. పంపిస్తే ఆయన వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేశాడంట. మీరు కూడా రండినా? అది మీ కేసులో భవిష్యత్తు లేదమ్మా, ఎందుకు దాంట్లో పడి ఉంటారు. అతను ఒక సైకో, మీరు చెప్పినా వినలేదు, విన్నాడు అతను అనుకున్నదే చేస్తాడు. మీకెవరు చెప్పారు? వైసీపీలో ఉన్న మీతో మాట్లాడే ఎమ్మెల్యేలు చెప్పారా? అది కాదు, సోషల్ మీడియాలో వస్తుందిగా. వీళ్ళు వెళ్ళి ఆయన మాట్లాడిన తర్వాత వీళ్ళు నోరు మూసుకొని ఇక మీకేం చెప్తాం లేదు సార్, ఇక మా భవిష్యత్తు మీకు చూపించారు అని చెప్పి వాళ్ళు తిరిగి వచ్చేసారంట హైదరాబాద్. తర్వాత ఆయన స్టేబుల్ గా లేదు జనసేనలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ నానండి ఏలూరులో, ఇప్పుడు ఆయన కూడా ఎంతమంది కార్పొరేటర్లు, ఒంగోలు నిండా కార్పొరేటర్ రాజీనామా. ప్రతి ఊర్లో మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు రాజీనామాలు చేసేస్తా ఉన్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన జైలుకి వెళ్ళక ముందే ఆ పార్టీ ఖాళీగా మిగిలిపోద్ది. నారాయణమూర్తి మాత్రం ఖచ్చితంగా ఉంటాడు ఆ పార్టీలో. జైలుకి వెళ్ళినా సరే వైసీపీ నాయకుడు గానే ఉంటాడు. అతను నేను శంకించను, అతను నాకు మంచి మిత్రుడు. అతను జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేస్తాడు. అతను ఆ పార్టీలో చివరి వ్యక్తిగా ఉంటాడని చెప్పి నేను అంటున్నాను.